ఇటుగా తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ వద్ద బీజేపీ నేతలు ధర్నా చేస్తున్నారు. దీనికి సంబంధించి లైవ్ చూద్దాం. అయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి ఏ రకంగా కేసీఆర్ యొక్క అవినీతిని పదే పదే ఎన్నికల ముందు ప్రస్తావించారు. వారి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి 1,00,000 కోట్ల అవినీతి అన్నారు. దోచుకున్నటువంటి సొమ్మునన్ని కూడా కక్కిస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు. ప్రజలకు ఆ సొమ్మును పంచిపెడతామని చెప్పారు. అది కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి కానివ్వండి, లేదా ధరలో జరిగినటువంటి ఆ భూ భాగోతాలు కానివ్వండి, లేదా ఇంకా అనేక రకాలుగా మీరు ఆ రోజు డ్రగ్స్ మాఫియాను కూడా ఏ రకంగా వెలికి తీస్తామన్నారు. ఈ రకమైనటువంటి వాగ్దానాలు చేసి ప్రజలను నమ్మించి ఇవాళ కేసీఆర్ అవినీతి మీద, కేసీఆర్ యొక్క మరి కుంభకోణాల మీద ఎందుకు నిమ్మకు నీరెత్తేట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారో ఇవాళ ప్రజలకు అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆనాడు కేసీఆర్ గారు ఏ రకంగా మొత్తం అధికార యంత్రాంగాన్ని మొత్తం పార్టీ పరంగా ఏ రకంగా వాడుకొని మరి ముఖ్యంగా పోలీసు వ్యవస్థను, ఆ నిఘా వ్యవస్థను ఏ రకంగా మరి ఆ రోజు మరి ఆ ఫోన్ ట్యాపింగ్ అనే ఉదంతం ఇవాళ వెలుగులోకి వస్తున్నదో నిజంగా ఆశ్చర్యం కనబడుతుంది. ఇవాళ మొత్తం దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క కేసీఆర్ గారు, ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం తమ అధికారాన్ని పదిలపరుచుకోవడానికి తొలిదారినైనా మరి ఆ ప్రజాస్వామ్యానికి తూట్లు పడిచి ఒక రాచరిక వ్యవస్థలాగా రాజుగా వెలుగొందాలని చెప్పి మొత్తం ఆ పోలీసు నిఘా వ్యవస్థను నీ చెప్పు చేతుల్లో పెట్టుకొని విపక్షాల యొక్క ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి, లేదా ప్రతిపక్ష నాయకులు ఎవరైతే మరి ఆ రోజు వీరోచితంగా పోరాటం చేసి ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సమాయత్తం చేస్తున్నారో ఆ నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేయడమే కాకుండా ఆనాడు సంభవించినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కానివ్వండి, లేదా 3 ఉప ఎన్నికలు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక తిరుగులేని శక్తిగా దిగుతుంది కాబట్టి కట్టడి చేయాలి. ఆ రకంగా మరి భారతీయ జనతా పార్టీ యొక్క ఆర్థిక మూలాలను దెబ్బ తీయడానికి ఏ రకంగా మొత్తం పోలీసు వ్యవస్థను మరి ఆ రోజు మరి అధికారులందరినీ కూడా ప్రేరేపించి ఆ యొక్క అధికారులు ఇవాళ మొత్తం కూడా మీ భాగవతం బయట పెడుతున్నారు. ఎవరైతే ఇవాళ జైలు ఊచలు లెక్క పెడుతున్నారో విధి లేని పరిస్థితుల్లో ఆ రోజు పెద్ద ఆయన చెప్పిన విధంగానే మేము చేశామని తప్పితే, ఆ ప్రభుత్వానికి అనుగుణంగానే మేము పనిచేస్తామని తప్పితే మాకంటూ వ్యక్తిగతంగా లేదని ఇవాళ వారు ఇచ్చినటువంటి ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇవాళ చూస్తూ ఉంటే మొత్తం ఈ రోజు ఇన్ని పేజీల కన్ఫెషన్ లో మొత్తం దేశమంతా కూడా ఇవాళ ఆశ్చర్యం కలిగే రీతిలో ఇంత దిగజాడు రాజకీయం, నీచ నికృష్ట రాజకీయాలకు ఈ ప్రభుత్వం పాల్పడిందంటే దేనికోసం? ఇవాళ అక్రమంగా సంపాదించిన సొమ్మును ఏ రకంగా దాచుకోవడానికి, లేదా నీ యొక్క వారసత్వంలో భాగంగా మళ్ళీ కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి ఏ రకంగా వివరించారో ఆ 3 ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ యొక్క ఆర్థిక మూలం దెబ్బతీయడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏ రకంగా దెబ్బ కొట్టారో అదే రకంగా పూర్తిగా ఈ యొక్క వ్యవస్థను కూడా మొత్తం ఈ యొక్క పోలీస్ యంత్రాంగాన్ని, నిఘా వ్యవస్థను మేము అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీ యొక్క మరి ఆర్థికపరమైన వనరులను, ఓటర్లను కొనుగోలు చేసడానికి అవసరమైన డబ్బును సాక్షాత్తు పోలీస్ వ్యవస్థనే బాహటంగా వారి యొక్క అనుచరులకు, వారి యొక్క అనునాయులకు ఏ రకంగా చేర్చామో ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఈ పోలీసు అధికారులు మరి వ్యక్తపరిచారంటే ఇంకా అతి ముఖ్యమైనటువంటి ఆ పోలీసు ఆ యొక్క అధికారి ఇంకా అమెరికాలో ఏ రకంగా దాచుకున్నాడో మిగతా వాళ్ళంతా కూడా ఇవాళ ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో, ఆ వాగ్మూలంలో, నేర నిర్ధారణ యొక్క వాగ్మూలంలో అన్ని విషయాలు ఇవాళ తేటతెల్లం చేశారు, బట్టబయలు చేశారు, మీ యొక్క భాగవతం బయట పెట్టారు. అయినా ఇవాళ ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిమ్మకు నీరెత్తిగా వ్యవహరిస్తున్నారో తెలంగాణ సమాజం ఇవాళ
నీ ద్వారా సమాధానం కోరుతా ఉన్నది. ఇవాళ స్పష్టం చేయాల్సిన బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. ఎందుకంటే శాంతి భద్రతకు దోహదపడేటువంటి దేశ రక్షణ కోసం ఉపయోగించినటువంటి ఈ నిఘా వ్యవస్థ సొంత ప్రయోజనాల కోసం ఈ రకంగా ప్రతిపక్ష నాయకుల మీద లేదా తమ స్వార్థ రాజకీయాల కోసం ఏ రకంగా ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్ ను రాష్ట్రం మొత్తం కూడా అనేక కేంద్రాల్లో దాదాపు 50 మంది అధికారులను పూర్తిగా విదేశాల నుంచి ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ కు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతులు లేకుండా, కేంద్ర హోంశాఖ యొక్క అనుమతులు లేకుండా ఏ రకంగా విదేశాల నుంచి కూడా ఆ యొక్క టెక్నాలజీని ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి బాహటంగా వాడుకున్నారో మొత్తం ఈ రోజు ఆ యొక్క అధికారుల యొక్క వాంగ్మూలం ద్వారా ఇవాళ బట్టబలవుతున్నది. అంతుబట్టనటువంటి అనేకమైనటువంటి విషయాలు బయటికి వస్తున్నాయంటే దీనిని ఆసరాగా తీసుకొని సందొట్లో సరమీయ మాదిరిగా ఈ పెద్ద ఆయన చెప్పింది ఒకటైతే ఈ అధికారులు ఏ రకంగా 10 రకాలైనటువంటి మీరు కార్యక్రమాలు చేపట్టాడు. వ్యాపారుల మీద, పారిశ్రామికవేత్తల మీద, లేదా ఏ రకంగా ఈ సమాజంలో ఇతర రాజకీయ పార్టీలకు ఆర్థిక సాయం చేసే వాళ్ళ మీద ఆ రకంగా వాళ్ళకు బెదిరింపులకు పాల్పడి బ్లాక్ మెయిలింగ్ చేసి ఆ టిఆర్ఎస్ పార్టీకి రాజకీయ పరంగా ఎలక్టోరల్ బాండ్స్ కూడా సమకూర్చిన ఉదంతాన్ని ఈ యొక్క వాంగ్మూలంలో విషయాలు బయటకు వస్తున్నాయంటే ఎంత నికృష్టమైనటువంటి దిగజారు చర్యలకు ఆనాటి ప్రభుత్వం పాల్పడిందో తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ రకమైనటువంటి పాలన ఈ 75 సంవత్సరాల ఈ యొక్క భారతదేశ స్వతంత్రంలో ఏ ప్రభుత్వం కూడా, ఏ పార్టీ కూడా పాల్పడలేదంటే ఈ రకమైనటువంటి ఈ యొక్క దేశ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా ఏ రకమైనటువంటి ఆ యొక్క సమాచారాన్ని సేకరించారో ఈ యొక్క సమాచారం అంతగా అందులో పొందుపరిచి ఉన్నారో చివరికి ప్రభుత్వం మారేసరికి లేదా ఆ పగ్గాలు కేసీఆర్ టిఆర్ఎస్ నుంచి మార్చేసరికి వెంటనే అధికారులందరూ కూడా అప్రమత్తమై వెంటనే ఆ రోజే రాజీనామాలు చేసి ఈ యొక్క ఎక్విప్మెంట్స్ అంతా కూడా ధ్వంసం చేసి ఏ రకంగా పూర్తిగా ఆ సమాచారాన్ని దక్కకుండా అందకుండా ఎన్ని రకాలైన కుట్రలు పన్నారు. మొత్తం ఆ యొక్క ఎక్విప్మెంట్ లో మొత్తం ఆ సమాచారాన్ని కూడా ధ్వంసం చేసి ఏ రకంగా మూసి కాలంలో పడేసామని చెప్పే రీతిలో ఉంటే ఇవాళ మీ యొక్క ఈ చర్యలకు స్వస్తి పలకడానికి తప్పించుకోవడానికి నిజంగా నిక్షిప్తమైనటువంటి దేశ భద్రతకు సంబంధించిన సమాచారం కానివ్వండి, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏదైతే శాంతి భద్రతలు లేదా ఉగ్రవాద దాడులు దేశంలో ఎక్కడ జరిగినా ఆ మూలాలు హైదరాబాద్ లో తేలుతా ఉంటే, లేదా మరోవైపు వామపక్ష తీవ్రవాదం కానివ్వండి, జియాది ఉగ్రవాద సంబంధించి పూర్తి సమాచారం కూడా అందులో నిలిప్తమై ఉంటే దాన్ని సైతం కూడా మీరు ధ్వంసం చేశారంటే ఎటువంటి దేశ ద్రోహ కార్యకలాపాలకు పాల్పడ్డారో జాతి వ్యతిరేక శక్తులుగా ఈ పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు మీ ద్వారా చేయించారంటే వీరికి దేశం పట్ల గాని లేదా ఈ సమాజం పట్ల గాని వారికి ఎంత చిత్తశుద్ధి ఉన్నది. ఈ దేశం ఏమైనా పర్వాలేదు, ఈ దేశం ఉగ్రవాదులు కానీ లేదా ఉగ్రవాద దాడులు కానీ పూర్తిగా బలైనా పర్వాలేదు, కానీ మేము మా కుటుంబము మా పార్టీ శాశ్వతంగా ఈ రాజ్యాన్ని ఏలాలనేటువంటి ఏదైతే మీరు కుట్రలు పన్నారో ఆ కుట్రలకు పౌలుగా మారినారో ఈ యొక్క పాత్రదారులు వారి వాళ్ళ విషయాలు బయటకు వచ్చాయి, వారి వాంగ్మూలం బయటకు వచ్చాయి. కానీ ఇవాళ 6 మాసాలైంది. రేవంత్ రెడ్డి గారు నిన్ను మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. పదే అనేక సందర్భాలు చెప్పావు ఈ ఫోన్ ట్యాపింగ్ ఉదంతం వల్లనే నేను సైతం కూడా ఆ రోజు జైలుకి వెళ్లే పరిస్థితి వచ్చిందని చెప్పి నేను కూడా బాధితుడని చెప్పిన నేను ఈ యొక్క ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక చర్యలను వారి యొక్క అవినీతిని రాజీ పడని చెప్పిన నీవు ఎందుకు ఇవాళ నిమ్మకు నీరెత్తుగా వ్యవహరిస్తున్నావు? ఎందుకు ఇవాళ మీ నోరు పెనకటం లేదు? ఎందుకు ఇవాళ ఆ యొక్క వాంగ్మూలం ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఆ యొక్క సూత్రధారులను ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం లేదు?